తమిళ్లో ఈ మూవీ పేరు కురి అని పెట్టామండి. కురి అంటే గురి అని తెలుగులో. అదేమో పనులు జరుగుతున్నాయి, సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. కాకపోతే సైమల్టేనియస్ రిలీజ్ కాదు, 1 month లేటర్ ఉంటుంది రిలీజ్ తమిళ్లో. జనవరి పొంగల్ టైంకి ప్లాన్ చేస్తున్నామండి. అక్కడ అంటే ఇది యూత్ టార్గెట్ చేశారంటే పబ్లిసిటీ అది చూస్తే ఆయన ఒక్కలే కనబడుతున్నారు, కొంచెం వెరైటీగా రెవల్యూగా కనబడుతున్నారు, హీరోస్ కూడా కనబడలేదు. అసలు ఎలా వెళ్తున్నారు అసలు? అదంతా మా స్ట్రాటజీ అండి, పబ్లిసిటీ స్ట్రాటజీ. కాకపోతే ఇది అందరికీ నచ్చే మూవీ అండి, యూత్ అనే కాదు అన్ని వర్గాలకి నచ్చే సినిమా. హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళు. ఒక అమ్మాయి ఏమో ఎక్స్ మిస్ ఇండియా సారా జైన్, ఇంకొక అమ్మాయి కింగ్ ఫిషర్ మోడల్ గర్ల్. ఇద్దరు మోడలింగ్ వరల్డ్ నుంచి వచ్చారు. అది కూడా విష్ణువర్ధన్ గారే సెలెక్ట్ చేశారండి ఇద్దరు హీరోయిన్స్ని కూడా. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి అన్ని విధాల కొత్త లుక్ ఇవ్వాలి, కొత్త ఫీల్ ఇవ్వాలి అని. ముందు ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ అయితే ఆడియన్స్కి ఒక విధంగా అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి, ఈ సినిమాలో క్యారెక్టర్స్ చూడాలి మోర్ దాన్ హీరోయిన్స్ కానీ క్యాస్ట్ కానీ అని కొత్త అమ్మాయిని పెట్టారు. ఫార్చునేట్లీ అంటే వాళ్ళిద్దరు పూర్తి జస్టిస్ చేశారు వాళ్ళ రోల్స్కి. కొత్త అమ్మాయిలాగా అనిపించారు, బాగా నటించారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అండి, ఆ స్టైలిస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. మ్యూజిక్ అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. ఎస్పెషలీ టైటిల్ ట్రాక్ ఒకటి, పాపారాడి అయితే అసలు అది రాగానే అందరూ ఎక్కడన్నా డాన్సెస్ ఇస్తున్నాము టైటిల్ ట్రాక్కి, పాపారాడి సాంగ్కి అంటున్నారు. అలాగే మెలోడీస్కి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఏంటంటే ఈ ఆల్బమ్ అంతా కంప్లీట్ ఆల్బమ్ లాగా అనిపిస్తుంది. ఒక ఐటమ్ నెంబరు, ఒక ఫోక్ సాంగ్, టైటిల్ ట్రాక్ అండ్ మెలోడీస్ కాంబినేషన్ తోటి మంచి ఆల్బమ్. అండ్ యువన్ శంకర్ రాజా గారికి చాలా రుణపడి ఉంటాము. యాక్చువల్లీ వాళ్ళ అమ్మగారు చనిపోయినా కానీ డెడ్ లైన్ ఉంది, డాట్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా కష్టపడి వర్క్ చేసి ఇచ్చారండి. అది అందుకే అది మ్యూజిక్ హిట్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యువన్ శంకర్ రాజా గారు. మెయిన్ అయితే ఫ్యాన్గా వెరీ హ్యాపీ అండి. కళ్యాణ్ గారిని ఒక ఫ్యాన్గా ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను కూడా యాక్చువల్లీ December 9th కోసం చాలా వెయిట్ చేస్తున్నాను, స్క్రీన్ పైన ఈ సినిమా చూడాలని అందరి ఫ్యాన్స్ లాగా. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా కూడా వెరీ హ్యాపీ. ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇస్ ఫ్యాన్, యాజ్ అ ఫ్యాన్ ఐమ్ వెరీ హ్యాపీ. అంటే కొత్త వాళ్ళు అయితే ఈ సినిమాకి, ఎందుకంటే ఇది కొత్తదనంగా ప్రజెంట్ చేద్దాము అనుకున్నారండి ఆయన. అంటే మన ఫస్ట్ లుక్ పోస్ట్ నుంచి తెలుస్తుంది ఇది ఒక గేమ్ చేంజర్ అవబోతుంది టాలీవుడ్లో. సో అందుకనే దానికి కొత్త ప్రొడ్యూసర్ ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్తో వచ్చిన వాళ్ళు అయితే న్యాయం చేకూరుస్తారు అనుకున్నారు. అండ్ మనకి ఆర్కా మీడియా వాళ్ళు మంచి సినిమాలు చేస్తున్నారు, మర్యాద రామన్న, వేదం, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో అలా ఈ జాయింట్గా ఫామ్ అయ్యి పంజా అనేది ఏర్పడింది. పంజా మా మూవీ సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నామండి. December 9th వరల్డ్ వైడ్ రిలీజ్ అది. ఇట్ విల్ బి ఎ బిగ్ రిలీజ్, ఇఫ్ నాట్ ద బిగ్గెస్ట్ రిలీజ్, వన్ ఆఫ్ ద బిగ్ రిలీజెస్ దట్ వీ హ్యావ్. పంజా గురించి చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంట్ ఇన్ టు దిస్. వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. పంజా గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. పంజా బేసికలీ ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో జరిగే కథ. మనకు ఫోర్గ్రౌండ్లో ఒక నైస్ లవ్ స్టోరీ ఉంటుంది. దీంట్లో చాలా మంచి టెక్నీషియన్స్ పనిచేశారండి. పిఎస్ వినోద్ గారు మన కెమెరామ్యాన్, డైరెక్టర్ విష్ణువర్ధన్ గురించి మీకు అందరికి తెలుసు. సునీల్ బాబు గారు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. యువన్ శంకర్ రాజా గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మనకి. ఆల్రెడీ మీరు ఆడియో విన్నారు, అందరికీ నచ్చింది మ్యూజిక్స్. ఇట్స్ అబౌట్ 2.5 hour ఫిలిం అండి. అందరికీ నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్ ఈజ్ అ పవర్ స్టార్. సో కొన్ని సినిమాలు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఆయనకున్న క్రేజ్ మనం చూస్తే అలాంటి ఇష్యూస్ ఆయనకి ఏముండవు. ఏ సినిమా తీసినా ఆయనకున్న జనాదరణ కానీ ప్రేక్షకాదరణ కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మేము చూసింది ఏంటంటే ఈ పంజాకి స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ఫ్యాన్ బేస్ ఇంకా డబుల్ ట్రిబుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది మాకు. సో పవర్ స్టార్ ఇస్ పవర్ స్టార్. సో కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్ రోల్లో ఆయనకి కరెక్ట్గా సరిపోయే క్యారెక్టర్కి ఫైనల్గా వచ్చింది అనుకుంటున్నామండి మేము.
ఇంతకుముందు ఆయన్ని లవర్ బాయ్ ఇమేజెస్లో చూసాం మనము. కానీ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్, చాలా కూల్, కంపోజ్డ్, మాచో లుక్తో వస్తున్నారు. సో ఇందాక నీలిమ అన్నట్టు ఒక యూత్ ఆడియన్స్నే టార్గెట్ చేయలేదండి. సో ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ ఆడియన్స్కి మనం చూస్తే కామెడీ పరంగా కానీ అలీ గారు ఉంటారు, ఝాన్సీ గారు ఉంటారు, బ్రహ్మానందం గారు ఉంటారు, ఇంకా మనకి కళ్యాణ్ గారు ఎలాంటి కామెడీ తనే చేస్తారో మనకు తెలుసు బాగా. సో కామెడీ పరంగా కూడా అందరినీ ఆకట్టుకుంటుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. సో వీ కెన్ అష్యూర్ యూ, కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే సినిమా 2.5 గంటలను మీరు హాయిగా వెళ్ళి ఆ 2.5 hours అన్నీ మర్చిపోయి చూడగలుగుతారు. అండ్ ఆల్ ఆఫ్ అస్ తెలుగు వాళ్ళమని కాదు, ఎక్కడ చూసినా అందరూ ప్రేక్షకులు ఇది మా తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేటట్టు ఉంటుంది సినిమా. టేకింగ్ విజువల్ బ్రిలియన్స్ కానీ, ఆ టెక్నికాలిటీస్ కానీ, కథాపరంగా కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ చాలా బాగా వచ్చాయండి. వీఆర్ ఆల్సో యాజ్ అ టీమ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ ఫ్యాంటాస్టిక్ ప్రాజెక్ట్ లైక్ పంజా అండి. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఐ ప్రామిస్ యూ దట్ యూ విల్ కమ్ అవుట్ విత్ ఎ స్మైల్. ఇన్స్పిరేషన్ లేదండి, ఇది విష్ణువర్ధన్ గారి స్టోరీ అండి ఇది. సో ఇట్స్ అన్ ఒరిజినల్ స్టోరీ. ఇట్స్ పెద్ద సినిమా కాబట్టి పెద్ద సినిమాకి ఎన్ని ప్రింట్స్ పడతాయో అన్ని ప్రింట్స్ యాజ్ రిక్వైర్డ్ బై డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ ఎగ్జిబిటర్స్ కానీ ఎంత డిమాండ్ ఉంటే అంతవరకు ప్రింట్స్ వెళ్తున్నాయండి. బట్ ఇట్ విల్ బీ వెరీ బిగ్ రిలీజ్, డిమాండ్ బట్టి వెళ్తుంది. ఇంకా నెంబర్ ఆఫ్ థియేటర్స్ కానీ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ కానీ ఇంకా డిసైడ్ అవ్వలేదండి. బట్ ఇట్ విల్ బీ ఆన్ పార్ విత్ ఎనీ ఆఫ్ ద బిగ్ రిలీజెస్. ఈ మధ్యకాలంలో వచ్చిన బిగ్ రిలీజెస్లో ఇట్ విల్ బీ ఆన్ పార్ విత్ దట్. సినిమా హైలైట్స్ విల్ బీ 1 యాక్షన్ ఎపిసోడ్స్ అండి. శ్యామ్ కౌశల్ గారు చేసిన యాక్షన్ డైరెక్టర్ ఆయన చేసిన కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ విల్ బి బిగ్ హైలైట్. వెరీ రియలిస్టిక్ అండ్ వెరీ న్యాచురల్ ఫైట్స్ అండి. దట్ విల్ బి 1 హైలైట్. అండ్ ఆల్సో ద కామెడీ అండ్ బ్రహ్మానందం గారి కామెడీ, అలీ గారి రోలు, అండ్ ఓవరాల్ అందరూ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ డిస్టింక్ట్లీ డిఫైన్డ్. ఈ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్సు, ఒక పర్పసు ఉంటుంది. సో స్టోరీ అంతా నీట్గా ఉంటుందని ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ బీ లైక్ దట్, అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ లైక్ దట్. అండ్ 1 ఈజ్ ప్లానింగ్ అండి. ప్లానింగ్ పక్కాగా వెళ్ళింది. బట్ అదర్ థింగ్ ఈజ్ ప్లానింగ్తో పాటు కళ్యాణ్ గారు కానీ, డైరెక్టర్ కానీ, ద ఎంటైర్ టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గేవ్ ఫుల్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ అండి to ensure that the planning went as per the schedules and went as per planning. And also God's grace and a lot of other supporting things played a role. So I think thankfully it went off very well. But primarily cast and crew, Kalyan Garu, Vishnu did a very good job in ensuring that we stick to the schedules and do it in this thing.